నల్గొండ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నల్గొండ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పైన సంచలన ఆరోపణలు చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి గాని వయసు లేని చిల్లర వ్యక్తి గాదరి కిషోర్ అని అన్నారు. ఒక ఉపాధ్యాయుని కొడుకై ఉండి కనీసం వయసులో తన తండ్రి కన్నా పెద్దవారిని గౌరవించే కనీసం సంస్కారం లేని నీచుడని విమర్శించారు. ప్రజలకు నీ చరిత్ర అంతా తెలుసు కాబట్టి మొన్న ఎన్నికలలో ఘోరంగా ఓడించి తరిమి కొట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ పేరు చెప్పుకొని రాజకీయ నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి చందా వసూలు చేసి సొంత ఖర్చులకు వాడుకున్న చిల్లర గాడివని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దలు, కనగల్ జెడ్పీటీసీ చిట్లా వెంకటేశం, బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకుడు శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారి సంక్షేమం కోసం జీవితాంతం కష్టపడ్డటువంటి పెద్దలు గౌరవ శాసన మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మరి గాదర్ కిషోర్ మొన్న మరి ఆయన అన్ని విధాలా తెలుసుకున్నటువంటి గాదర్ కిషోర్ గారు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మరి వయసుకు పెద్దవాళ్ళైనటువంటి మరి సుఖేందర్ రెడ్డి గారిని తీవ్రంగా ఆ విధంగా మరి మాట్లాడిన దాని మీద మేమందరం దళిత జాతులం కానీ తర్వాత అన్ని వర్గాల ప్రజలం ఈరోజు సారు మీద చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు అనేక సంక్షేమ పథకాలు మరి పేద వర్గాలకు అందిస్తూ రెండు సార్లు శాసన మండలికి మరి ఈ విధంగా ఎన్నికైనట్టు ఈ స్థాయి ఉన్నటువంటి నాయకుడిని గాదర్ కిషోరు ఆ విధంగా మరి మాట్లాడకూడదు. గాదర్ కిషోరు మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకొని సారుకు క్షమాపణ చెప్పాలి. మరి ఇలాంటి మాటలు అన్నట్టయితే మరి గాదర్ కిషోర్ గారు మరి తుంగతుర్తిలో ప్రజలు ఆయన్ని తిరస్కరించరు. అక్కడ ఉష్క దందా అనుకుంటున్నావు, అది రాదు, నువ్వే ఇంకా నష్టపోతావు. మరి ఆ విధంగా మరి ఇంకోసారి ఇలాంటి కూతులు కూయకుండా మీరు సారుకు క్షమాపణ చెప్పి మీరు ఇక మళ్ళా ఒకసారి ఇటువంటి కూతురు కూయకుండా ఉండాలని కోరుకుంటూ గాదర్ కిషోర్ గారి అనుచిత వ్యాఖ్యలకు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ఆయన నేను ఏదో పెద్ద ఉద్ధరించిన దేశాన్ని నల్గొండ జిల్లాని అని చెప్పుకునే గాదర్ కిషోర్ గారు వారి వెనక చీకటి సామ్రాజ్యం ఎంత ఉందనేది ప్రజలందరికీ, నల్గొండ ప్రజలందరికీ తెలుసు. వనరులను కూడా ధ్వంసం చేసి ఇసుక మాఫియాని రాష్ట్రంలో అత్యధికంగా 1000 కోట్లు సంపాదించిన వ్యక్తివి నువ్వు. సుఖేందర్ రెడ్డి గారు మచ్చలేని మహానాయకుడు సుఖేందర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద నువ్వు విమర్శ చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. అలాంటి వ్యక్తిని ఏ నాయకుడు కూడా ఆయనను విమర్శించి ఏలుబెట్టి చూపెట్టలేని వ్యక్తిని నేనేదో మాట్లాడితే నేను రాష్ట్ర నాయకుడిని అయితా, నాకు రాష్ట్ర పార్టీ మొత్తం అందరి దృష్టి ఆకర్షిస్తా అనుకోవటం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఆయన వార్డు మెంబర్ కాడి నుంచి అత్యున్నతమైన పోస్టు శాసన మండలి చైర్మన్ వరకు కూడా ఆయన కష్టార్జితంతో ఎన్నో కష్టాలు పడి ఎంతో కృషితోటి ఆ పోస్టు సంపాదించుకుంటూ నీ లెక్క గాలిలో వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యి నువ్వు ఎన్ని ఓట్లతోటి గెలిచినావు? ఒక వార్డు మెంబర్కి వచ్చిన మెజారిటీ రాలే నీకు. ఇవాళ నీ ఓటమి ఎంత? 1000 ఓట్ల ఓటమితోటి నేను ప్రజలు తిరస్కరించరు. అది గుర్తించుకుంటే ఇంకనైనా బుద్ధి తెచ్చుకుంటావు. అది గుర్తించుకొని ఉండాలి. ఏదో మాట్లాడినావు నువ్వు మొన్న. ఏం మాట్లాడినావు? డైరీ గురించి మాట్లాడినావు. డైరీని ఏ స్థాయిలో ఉన్న డైరీని రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు సువర్ణాక్షరాలతోటి డైరీ చరిత్రలో లిఖించబడి ఉన్నది. దాన్ని నువ్వు మాట్లాడుతున్నావు. నీకు అర్హత లేదు. డైరీ చైర్మన్ కోసం 1,30,00,000 రూపాయలు డిమాండ్ చేసి డైరీ చైర్మన్ అభ్యర్థి కాడ వసూలు చేసి పంచుకున్న చరిత్ర నీది కాదా? చలో బహిరంగ చర్చకు సిద్ధమైతే రండి, గడియారం సెంటర్లో పెట్టి కూర్చుందాం. అదే వ్యక్తి కాడ నువ్వు రాయల్ సెల్యూట్ మందు దాగి 6 లక్షల రూపాయలు బిల్లు చేసింది నిజం కాదా? ఇవన్నీ కూర్చుంటాం రండి. నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు? నీ సుఖేందర్ రెడ్డి ఏమన్నా దొంగ నోట్ల వ్యాపారం చేసిండా? సుఖేందర్ రెడ్డి ఏమన్నా వనరులను ధ్వంసం చేస్తుండా? ఆస్తుల ధ్వంసం చేసిండా? ఆ చరిత్ర అంతా మీది. మీరు రాష్ట్రాలను మొత్తం సర్వనాశనం చేసింది మీలాంటి నాయకులను ఆడోని పెట్టుకొని సర్వనాశనం చేసింది గాదర్ కిషోర్ గారు. నల్గొండ ఉన్న నాయకులు మొత్తం ఓడిపోయిన ఎమ్మెల్యేలను అందుకనే జనాలు తిరస్కరించరు. మీరు ఇంటికి పోతే వార్డు మెంబర్లకు కూడా మీరు ఇక భవిష్యత్తులో కూడా మీరు పనికిరారు. దీన్ని గుర్తించుకొని మెసులుకుంటే మంచిగా ఉంటుంది. పార్టీ అయినా బాగుపడుతుంది. అధిష్టానం కూడా దీన్ని ఆలోచించి తీవ్రమైన నిర్ణయం. దీని వెనక అధిష్టానం ఉందా, కేసీఆర్ ఉందా, కేటీఆర్ ఉందా అనేది భవిష్యత్తు నిర్ణయం పార్టీ దాని ప్రజలు నిర్ణయిస్తారు.
తర్వాత ప్రజలకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గాదార్ కిషోర్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మనోభావాలను ఒక టీఆర్ఎస్ కార్యకర్తలనే కాదు, గుత్తా అభిమానులని ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తారంటే మంచి పనులు చేసి కింద లీడర్లు అందరూ ఏం చేస్తారంటే క్యాడర్ అంతా అవి మా సార్ చాలా మంచోడు, మంచిగా మాట్లాడుతూ అంటాడు. ఇవాళ క్యాడర్ కింద ఏమని చెప్పుకోవాలి? మాట్లాడే మాట చూస్తే ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎమ్మెల్యేగా బీఫారం ఇచ్చిండు, ఎన్ని డబ్బులు ఇచ్చి మీరు బీఫారం తెచ్చుకున్నారు కిషోర్ గారు? మీరు ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎలాంటిదైనా ఒకటే, మీరు చేసిన మీ వయసుకు మీరు ఆయన విమర్శించడం సరి అయినది కాదు. మీ వెనుక ఉన్న పెద్దలు ఎవరు అందరికీ ప్రజలంతా జిల్లా వ్యాప్తంగా తెలుసు. రాష్ట్ర స్థాయిలో ఇవాళ ఒక చండూరులో ధూమ్ధామ్ కార్యక్రమం పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా అధినేత చంద్రబాబుని ఎదిరించి కూడా చండూరు ధూమ్ధామ్ కార్యక్రమానికి సుఖేందర్ రెడ్డి గారు హాజరయ్యిండు ఆ రోజులల్లో. అప్పుడు సుఖేందర్ రెడ్డి గారికి మనకు పార్లమెంటు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు దూరం పెట్టిండు. పల్లి బఠానీల గురించి మాట్లాడండి సార్, చాలా సౌమ్యంగా ఒక పద్ధతి ప్రకారం పల్లి బఠానీల గురించి మాట్లాడండి. ఏమని మాట్లాడండి? పల్లి బఠానీలు మాట్లాడుకుంటే కూడా గౌరవంగా కుటుంబాన్ని దాస్తుండండి. ఇలా కుటుంబాలను ధ్వంసం చేశారు, కుటుంబాలను సర్వనాశనం చేశారు. ఉద్యమం పేరు మీద ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు చేశారు. మీ కుటుంబాలలో కూడా చచ్చిండా? ఎవరన్నా బలిదానం తీసుకున్నారా? మీరు ఏ పదవులు అనుభవిస్తున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి, చనిపోయిన వాళ్ళ ఉద్యమకారుల పరిస్థితి ఏంది? వాళ్ళని మీరు ఆదుకున్న పరిస్థితిలో ఉన్నారా? ఇలా పల్లి బఠానీల గురించి మాట్లాడే అర్హత మీకు కాదు. దాని గురించి అంతకంటే హీనమైన పరిస్థితి. నువ్వు మీ అమ్మ నర్సుగా గవర్నమెంట్ హాస్పిటల్లో మందు గోళీల బిల్లలు తెచ్చిస్తే గోళీలు తెచ్చుకుంటే మెడికల్ షాప్లో పోయి అమ్ముకున్న చరిత్ర నీది. నువ్వు సుఖేందర్ రెడ్డి గురించి మాట్లాడవలసిన అవకాశం అవసరము, నీకు అర్హత కూడా ఖాళీ గోటి కూడా సరిపోవు. ఇది నేను చెప్పాల్సింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.